హాయ్ అండి. నేను మీ ఆర్‌ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్‌ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి చూద్దాం. ఫస్ట్ థింగు నిఫ్టీ చూస్తే ఈరోజు నిన్న నేను చెప్పాను. ఏమని చెప్పాను? ఇఫ్ మార్కెట్ ఒక మొమెంటమ్ ఇవ్వాలి అంటే, ఇఫ్ పెద్ద క్యాండిల్ ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ పెట్టినా ఇమ్మీడియేట్‌గా దాన్ని బ్రేక్ అవ్వాలి. లేదు అంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్‌లోనే ఉండిపోయింది అంటే, దెన్ మార్కెట్ మొత్తం సైడ్‌వేస్ ఉంటదని కూడా చెప్పాను. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి అని కూడా చెప్పాను. ఈరోజు ఏమైంది? మొత్తం దెబ్బేసింది కదా! మొత్తం సైడ్‌వేస్. ట్రెండింగ్ మార్కెట్ అనుకున్న ప్రతి ఒక్కళ్ళు బుక్ అయ్యారు కదా! ఈరోజు. మొత్తం సైడ్‌వేసే. 15 మినిట్స్ క్యాండిల్ హైలో కూడా బ్రేక్ అవ్వలేదు. అదే ఇప్పుడు మార్కెట్ ఎళ్ళాలనుకో ఎప్పుడు ఇంత టైమ్ పాస్ చేయదండి. ఇమ్మీడియేట్‌గా బ్రేకౌట్ అయిపోద్ది 15 మినిట్స్ క్యాండిల్. హైలో ఎప్పుడు ఇమ్మీడియేట్‌గా బ్రేకౌట్ అయిపోతాయి. లేదా 12 తర్వాతైనా బ్రేకౌట్ అవుద్ది. 11, 12 అయింది బ్రేకౌట్ అవ్వట్లేదు అంటే అందులోని మంత్లీ ఎక్స్‌పైరీ ఒకటి కన్ఫర్మ్‌గా డికే అవుతది. అన్నీ చూడాలి. అండ్ నిఫ్టీ వీక్లీ ట్రావెల్ చేయలేదంటే ఈ వీక్‌కి ఎంత ట్రావెల్ చేయాలో అంత ట్రావెల్ చేసింది. 24థ్ నుంచి అండ్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మీరు చూస్తే 348 383 పాయింట్స్ దాకా ట్రావెల్ చేసింది చూడండి. 425 పాయింట్స్ ట్రావెల్ చేసింది ఈరోజు ఈ హై వరకు. అంతవరకు కాకపోయినా అట్‌లీస్ట్ మనం ఎక్కడి వరకు పెట్టుకున్నా 300+ పాయింట్స్ ట్రావెల్ చేస్తుంది. సో, మార్కెట్ ఎంత ట్రావెల్ చేయాలో అంత అయిపోయింది. ఎప్పుడు నీకు ట్రెండింగ్ మార్కెట్ వస్తది? ఏవైనా ఎక్స్‌పైరీ రోజు ఇఫ్ మార్కెట్ వీక్లీ అంత ట్రావెల్ చేయలేదు. ఎంత మార్కెట్ చేయాలనుకుందో అంత చేయలేదు. వీక్‌లో అన్ని డేస్ సైడ్‌వేస్ ఉంది. దెన్ ఎక్స్‌పైరీ రోజు ఒక మంచి మూమెంటమ్ వస్తది. అర్థమైందా? అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ట్రెండింగ్ అయిపోదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ రేపు మార్కెట్ చూద్దాం. ఫస్ట్ థింగు నిఫ్టీ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్దాం. ఈరోజు చూడండి. ఈరోజు మార్కెట్ ఈ రేంజ్‌లోనే మొత్తం ఈ బ్లాక్ కలర్ రేంజ్‌లో ఉండిపోయింది. 15 మినిట్స్ హై బ్రేక్ అవ్వలేదు. లో బ్రేక్ అవ్వలేదు. సో, ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. వదిలేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ బ్లాక్ కలర్ లైన్ అలానే ఉంచుతున్నాను. జస్ట్ పైన ఒక లెవెల్ పెట్టుకుంటున్నాను. ఏంటి? ఇది. ఓకే. అంతే. జస్ట్ లెవెల్స్ ఏవి మార్చట్లేదు. యాజ్ ఇట్ ఈజ్ నిన్న ఏ లెవెల్స్ ఉన్నాయో అవే లెవెల్స్. ఎందుకు మార్చట్లేదంటే మార్కెట్ అక్కడే ఉంది. ఇది 24,000 చాలా ఇంపార్టెంట్. రౌండ్ లెవెలు, ఇంపార్టెంటు, రెసిస్టెన్సు, సపోర్ట్ అన్నీ అక్కడే. అందుకే బ్లాక్ కలర్ పెట్టా. ఈ లెవెల్‌లో ఏంటంటే ఫైట్ అవుద్ది. ఇప్పుడు అదే జరిగింది ఈరోజు. పాయింట్ ఏంటి 24,043 దీని పైకి గాని ఎళ్తే మీకు మంచి అప్‌సైడ్ మొమెంటమ్ వస్తాది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు ఒక హై పెట్టింది కదా! ఈ హై పైకెళ్తే అప్‌సైడ్ మొమెంటమ్ వస్తది. 24,150 వరకు మీరు ప్లాన్ చేయొచ్చు ఇక్కడి వరకు. ఇఫ్ 24,150 కూడా బ్రేక్ ఎళ్తే దాన్ని ఇంకా మంచి అప్‌సైడ్ మొమెంటమ్ వస్తది. బ్రేక్ అయ్యి ఎళ్తే. బాగా వినండి. బ్రేక్ అయ్యి ఎళ్తే. నాట్ గ్యాప్ అప్. ఇఫ్ మార్కెట్ ఇదేది కాకుండా ఫ్లాట్ ఇది బ్రేక్ చేయకుండా 24,043 ఓకే. మళ్ళీ లెవెల్స్ క్లియర్‌గా పెడుతున్నా. ఇది 24,000 రౌండ్ లెవెల్. 24,000 ఓకే. నాకు 24,043 దీనిపైన ఫ్లాటెడ్ ఎళ్ళినా ఓకే. ఏదెళ్ళినా ఓకే. దీనిపైన అప్‌సైడ్ ప్లాన్ చేస్తా. ఓకే. అలాగే 24,150 వరకు నేను పెట్టుకుంటాను. ఇక్కడ నుంచి ఫ్లాటెడ్ పైకెళ్తే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటా. అండ్ ఇది కూడా క్రాస్ ఎళ్తే ఇంకా అప్‌సైడ్ కూర్చుంటా. ఇఫ్ మార్కెట్ గ్యాప్ ఇప్పిందనుకో దెన్ వెయిట్ చేసి ట్రేడ్ చేస్తా. ఎందుకు వెయిట్ చేసి ట్రేడ్ చేస్తా? మార్కెట్ గ్యాప్ అప్ ఇడితే అది పైకెళ్ళి రిజెక్షన్ తీసుకుంటుందా? లేదా గ్యాప్ అప్ ఇడిన తర్వాత కిందకొచ్చి సపోర్ట్ తీసుకొని పైకెళ్తుందా చూసి దాన్ని బట్టి ట్రేడ్ చేస్తాను. క్లియరా? డన్. గ్యాప్ అప్ ఇడితే వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి. బట్ డౌన్ సైడ్‌కి మాత్రం సింపుల్ అండి 23,900 కిందకి గాని వచ్చిందంటే మీరు కళ్ళు మూసుకొని డౌన్ సైడ్ కూర్చునిపోవచ్చు. అంతే. అంతే ఒక్క లెవెలే. 23,900 దీని కింద మనం హ్యాపీగా డౌన్ సైడ్ కూర్చుని పోదాం. ఇంకేం లేదు. ఓకే. అండ్ కమింగ్ టు సెన్సెక్స్. సెన్సెక్స్‌కెళ్దాం. సెన్సెక్స్ కూడా సేమ్ బ్లాక్ కలర్ లెవెల్‌లో ఉంది. నేను ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ పెడుతున్నాను. ఇది ఈ లెవెల్. సో, ఇక్కడ చూడండి. సెన్సెక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత 76,987 దీని పైకెళ్తే నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తా. ఎక్కడి వరకు 77,200 వరకే. ఎక్కువ స్పేస్ లేదు. మళ్ళీ 77,500 దాకా మనగో ఇక్కడి వరకు ప్లాన్ చేయొచ్చు. ఇది దాటెళ్తే ఇక్కడి వరకు ప్లాన్ చేయొచ్చు. అంతే. బట్ ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్సు. సెన్సెక్స్‌లో ఏంటంటే స్పేస్ లేదండి. గుర్తుపెట్టుకోండి. ఏం లేదు స్పేస్ లేదు. ఎళ్ళడానికి స్పేస్ లేదు. ఇట్లా సింగిల్ క్యాండిల్ ఎళ్ళిందంటే రెసిస్టెన్స్ అడ్డుతది. ఇంకొక క్యాండిల్ ఎళ్ళిందంటే రెసిస్టెన్స్ అడ్డుతది. సో, స్పేస్ లేని దగ్గర మనం అప్ సైడ్‌కి జాగ్రత్తగా కూర్చోవాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి ఆ మాట. ఇలాంటిది ఇక్కడ జాగ్రత్తగా కూర్చోవాలి. 76,987 పైన మనం జాగ్రత్తగా ట్రేడ్ ప్లాన్ చేయాలి. ఇక్కడ వరకు అండ్ ఇక్కడ వరకు. ఓకే. బట్ ఆ 2 జాగ్రత్త ట్రేడ్‌లే.
కిందకి మాత్రం 76,500 కింద మంచి ట్రేడ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. మంచి ట్రేడ్, ఓకేనా? అది మంచి ట్రేడ్ అయితే బాగా మనకి డబ్బులు వస్తాయి. క్లియరా? డన్. అండ్ నెక్స్ట్ మీరు ఈరోజు టెలిగ్రామ్ చూపిస్తా. ఈరోజు టెలిగ్రామ్లో సంథింగ్ రాలేదు, అప్డేట్ ఏం చేయలేదు నేను. అండ్ ఈరోజు డన్. ఆల్గో 2800 బుక్ చేసింది, సారీ 2587 రూపీస్ బుక్ చేసింది, డన్. అండ్ నెక్స్ట్ బిట్ కాయిన్లో ఇప్పుడు రీసెంట్గా నేను మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ప్రజెంట్ $6 ప్లస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఓన్లీ మన మొత్తం ఇండియాలో ఒకే ఒక్క వెబ్సైటు, ఇది గోల్డ్, XAT USD గోల్డ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసుకున్న ఆప్షన్ ఏదైనా, గోల్డ్ ఆప్షన్స్లో కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. దానికి ఏదైనా కొత్త వెబ్సైట్ ఏదైనా ఉంది అంటే ఓన్లీ ఒకే ఒక్క వెబ్సైట్ డెల్టా ఎక్స్చేంజ్. బిట్ కాయిన్ ఉండేది, ఇథీరియం ఉండేది, ఇప్పుడు గోల్డ్ ఆప్షన్స్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ అయితే నేను గోల్డ్ ఆప్షన్లోనే ట్రేడింగ్ నడుస్తుందండి. క్రెడిట్ స్ప్రెడ్ చేసి కూర్చున్నాను, మార్కెట్ కింద పడుతుందని క్రెడిట్ స్ప్రెడ్లో కూర్చున్నాను. ఆల్మోస్ట్ మీకు $6-7 $8 అలా నడుస్తుంది. ఇంకొక 9:10కి సారీ 9 o'clockకి ఎక్స్పైరీ అయిపోద్ది. సో నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందంటే మీరు చూడొచ్చు, $11 వస్తుంది. ఈ $28 లాస్ కాదు, నేను ఇక్కడ వస్తే లాస్ ఎగ్జిట్ అయిపోతా. నా బ్రేక్ ఈవెన్ లెవెల్ దాటితే ఎగ్జిట్ అయిపోతా, ఒక $2 $3లో. బట్ ఇక్కడ ప్రజెంట్ అయితే $11 నాకు ప్లస్ ప్రాఫిట్లో ఉంది. ఓకే, $11 వెయిట్ చేస్తున్నాను, ఇంకొంచెంసేపు అయితే $6 ఉంది, $11 దాకా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. సో ప్రజెంట్ అయితే గోల్డ్ నడుస్తుంది. నేను కొద్దిగా గోల్డ్లో చిన్నగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. వన్స్ కొద్దిగా తెలిసిపోతే ఐ కెన్ డూ ఇట్ ఈజీలీ, మనకి ఈజీ అయిపోద్ది పని అంతా. ఓకే, ₹12 దా సెల్ చేశాను, ₹4కి వచ్చింది ఆల్రెడీ. ఓకే, సో 0 అయిపోతే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకేనా, డన్. ఇది ఓవరాల్గా ప్రజెంట్ ఇది కూడా హెడ్జింగ్లో ఉంటుంది అంటే, ఎస్ చూడండి, ఇవి కూడా హెడ్జింగ్ అనండి. మీరు ఇప్పుడు మనం ఏదైతే ఇంట్రాడే కోసం మన నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్లో మీరు స్వింగ్ ట్రేడ్ ఏదైతే హెడ్జింగ్ చేస్తారో, సేమ్ హెడ్జింగ్ మీరు గోల్డ్ బిట్ కాయిన్లో కూడా చేయొచ్చు. అర్థమైందా? సేమ్ హెడ్జింగ్, సేమ్ థింగ్స్. మీరు ఏం కొత్తగా ఏం కష్టపడవసరం లేదు. ఏదైతే మనం నేర్పిస్తాం అదే హెడ్జింగ్ బిట్ కాయిన్ గోల్డ్లో కూడా చేయొచ్చు. కాకపోతే మీ దగ్గర ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉంటే సరిపోద్ది. జస్ట్ ఒక మంచి స్ట్రాటజీ, ప్రాపర్ ఎంట్రీ, ప్రాపర్ ఎగ్జిట్లు ఇస్తే మీరు హ్యాపీగా స్ట్రాటజీలో హెడ్జ్ పొజిషన్ పెట్టుకుని కూర్చోండి, మంచి ప్రాఫిట్లు వస్తాయి. ఓకేనా, సో అదనమాట ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ ఇంకా ఛానల్కి ప్రజెంట్ సెప్టెంబర్ బ్యాచ్ గురించి అడుగుతుంటారు. సో ఎవ్రీ టైం బ్యాచ్ గురించి చెప్తాను. సెప్టెంబర్ 3 నుంచి బ్యాచ్ మొదలవుతుంది. 7001456759. ఇది నా వాట్సాప్ నెంబరు. మీరు నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే, దాన్ని బట్టి మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా, ప్రజెంట్ అయితే స్లాట్స్ ఓపెన్లో ఉన్నాయి అండ్ ఫుల్ కూడా అయిపోతున్నాయి, మీరు ఇష్టం. అండ్ ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు కలిగి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.